వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ ఉదయ్. వాచ్ వీదికి యూట్యూబ్ ఛానల్. గైస్ ఈరోజు ఇంకొక లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో పార్ట్ టైంలో కూడా మీరైతే వర్క్ చేసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఎస్ బ్రో మాకు ఎక్కువ పార్ట్ టైం జాబ్స్ కావాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎక్కువ పోస్ట్ చేయనేసి కామెంట్ చేస్తున్నారు కదా. దిస్ ఈజ్ యువర్ వీడియో. సో తప్పకుండా వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే కంపెనీ గురించి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం, జాబ్ డిస్క్రిప్షన్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాం. అందుకే సో మన వీడియోని మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు చూడమని చెప్తున్నాను. అక్కడ ఉన్నది చదవం, మీకు ఆ విషయం తెలుసు. గ్రేట్. సో సక్సెస్ రేట్ మన యొక్క ఛానల్కి ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు డిఫరెంట్ కంపెనీస్ నుంచి. మనకి మీరు రీసెంట్గా అప్లై చేసిన చాలా జాబ్స్కి రిప్లైస్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఎవరైతే అప్లై చేయలేదో ప్రీవియస్ వీడియోస్ చూసి తొందరగా అప్లై అయితే చేసుకోండి. జాబ్స్ కొన్ని లైవ్లోనే ఉన్నాయి గైస్. ఓకే గ్రేట్. ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేటప్పుడు మనకైతే మాడ్ స్క్వాడ్ అనే కంపెనీ నుంచి అయితే వచ్చింది. సో గైస్ మాడ్ స్క్వాడ్ అనే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్ సర్వీసెస్ ఆర్ కస్టమర్ సక్సెస్ ఎక్స్పీరియన్స్ని ఆ యొక్క సర్వీసెస్ని వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. అంటే కస్టమర్ సపోర్ట్ అంటే బీపీఓ కేపీఓ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటుగా కంటెంట్ మోడరేషన్కి సంబంధించి ట్రస్ట్ అండ్ సేఫ్టీ మెజర్మెంట్కి సంబంధించిన కావాల్సిన సపోర్ట్ అంతా కూడా డిఫరెంట్ క్లయింట్స్కి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. చాలా ఓల్డ్ కంపెనీ గైస్, ఇది మాత్రం టాప్ ఎంఎన్సీ అని కూడా చెప్పొచ్చు. వీళ్ళ దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ వెల్ as పార్ట్ టైమ్లా చేసుకునేటట్టు వీళ్ళైతే ఒక మంచి ఆపర్చునిటీ అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తారు. కస్టమర్ సర్వీస్ సపోర్ట్ అనే రోల్కి ప్రజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ చక్కగా అయితే ట్రై చేయొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే సో మీరు అప్లై చేసిన తర్వాత వితిన్ 1 వీక్లో మనకి వీళ్ళ దగ్గర నుంచి గెట్ బ్యాక్ అయితే వస్తుంది. సో వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చినా సరే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. మనకి సోషల్ మీడియా ఛానల్లో అన్నింటిలో కూడా మనమైతే అప్డేట్ అయితే ఇద్దాం. ఓకే డీటెయిల్స్ అన్ని చూసేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే లెట్స్ స్టార్ట్. గ్రేట్. ఇక్కడ చూస్తే మనకి మాడ్ స్క్వాడ్ యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. ఇది ప్రెసెంట్ వీళ్ళ యొక్క వర్క్ డే యొక్క పేజ్ మాట. ఇక్కడ చూడండి కస్టమర్ సర్వీస్ సపోర్ట్ పార్ట్ టైం రిమోట్ ఇండియాకి సంబంధించి రిమోట్ అని క్లిక్ మెన్షన్ చేస్తారు గైస్. ఇది మాత్రం చూసుకోండి. సో పార్ట్ టైంలో కూడా మీరు అయితే వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే సో దట్ మీన్స్ మీకు ఒక పర్టికులర్ క్లయింట్స్ వచ్చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఆ యొక్క క్లయింట్ ఈ యొక్క ప్రోడక్ట్ యూజ్ చేసే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనకైతే కాల్స్ రావచ్చు. ఆ కాల్స్ మీరు తీసుకొని వాళ్ళకి ఇష్యూస్కి రెజల్యూషన్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 2007లో ఈ యొక్క కంపెనీ అయితే ఎస్టాబ్లిష్ చేశారు. కస్టమర్ ఎక్స్పీరియన్స్ సర్వీసెస్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారంటే కస్టమర్ సపోర్ట్, కంటెంట్ మేనేజ్మెంట్, ట్రస్ట్ అండ్ సేఫ్టీ, కమ్యూనిటీ మేనేజ్మెంట్, సోషల్ మీడియా సర్వీసెస్ అన్ని కూడా ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి వీరైతే సర్వీసెస్ అయితే ఇస్తారట. బెస్ట్ కదా. సో తప్పకుండా అయితే మీరు అయితే ట్రై చేయండి. ఈ రోల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే సో ట్యాకిల్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మనమైతే సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈచ్ కాలర్ సో ప్రతి కాలర్ని 100% వాళ్ళని సాటిస్ఫై అయితే చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు రైజ్ చేసిన ఇష్యూస్ అన్నింటికి కూడా రెజల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. ఓకే రెస్పాన్స్ స్విఫ్ట్లీ అండ్ ప్రొఫెషనల్లీ. కస్టమర్ ఎంక్వైరీస్ ఏవైతుంటే అన్నింటికి కూడా మీరు ప్రాపర్గా రెస్పాండ్ అయితే అవ్వాలి. ట్రబుల్ షూట్ ఏమైనా కస్టమర్స్ ఇష్యూస్ వస్తే ట్రబుల్ షూట్ చేస్తారు. సిఆర్ఎం అప్లికేషన్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంటే బెస్ట్, లేకపోయినా పర్వాలేదు వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు వీళ్ళు ఒక సిఆర్ఎం టూల్ మీద. ఓకే సో మెయిన్ ఏంటంటే కస్టమర్ 100% సాటిస్ఫై అయితే అవ్వాలి మీ యొక్క ఆన్సర్తో అని చెప్తున్నారు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి. మాస్టర్ కమ్యూనికేషన్ స్కిల్స్ మనకైతే ఇంగ్లీష్లో అయితే ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఎక్స్పర్ట్ అంటే మనకి కస్టమర్ ఎంపతి బేస్ చేసుకుని వర్క్ చేయాలి. డీటెయిల్ ఓరియంటెడ్గా ఉండాలి. టైం మేనేజ్మెంట్ ఉండాలి. మీకు టెక్ సేవీ అయి ఉండాలి. ఫ్లెక్సిబుల్ అండ్ అడాప్టబుల్గా మీరైతే వర్క్ చేయాలి. ఇక్కడ ఇచ్చారు చూసారా రిమోట్, సెల్ఫ్ మోటివేటెడ్ రిమోట్ ఎన్విరాన్మెంట్లో మీరైతే వర్క్ చేయాలి. మీరు వర్క్ చేయడానికి కావాల్సిన కిట్ కూడా వీళ్ళు పంపించే ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే టాప్ ఎంఎన్సీ కాబట్టి. ఓకే వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ కల్చర్ చేస్తున్నారు. 100% రిమోట్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఆపర్చునిటీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో తప్పకుండా ట్రై చేయొచ్చు గైస్ ఇది మాత్రం. ఓకే సో సింపుల్ మీరు ఏం చేస్తారంటే అనుకుంటున్నాను ఇది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ శాలరీ వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఓకే గ్రేట్. మంచి అప్డేట్ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్స్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ జాబ్ పెడితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.